హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ సైన్స్ ఆర్టికల్ వచ్చిందమ్మా. ఏంటది? అన్ఫోల్డింగ్ మిస్టరీస్ ఆఫ్ ది స్కై. ఓకేనా? అయితే ఇది దేని గురించి ఏంటో అంతా కూడా టోటల్గా చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడమ్మా, లాస్ట్ 2 days అమ్మా, లాస్ట్ 2 days మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ లాస్ట్ 2 days కేవలం 60,000 రూపీస్కి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తున్నాయమ్మా. ఇక్కడ మీరు చూస్తే మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ కూడా కడుతూ జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లియర్? 5 month per 1,000 కూడా మీరు మంత్లీ కడుతూ జాయిన్ అవ్వచ్చు. సో దీంతో మీకు ఏమాత్రం కూడా బర్డెన్ ఉండదు. ఒకసారి ఈ 2 days అయిపోతే ఫీజు అనేది 70,000 పెరుగుతుందమ్మా. సో 16th July నుంచి 70,000 ఉంటుంది. అండ్ మన క్లాసెస్ ఏ విధంగా మీకు ఉంటాయో తెలుసు. క్లియర్? మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి కేవలం జిఎస్ గురించి మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ అవుతుందమ్మా. సో 1 course అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ మీకు ఉంటుంది. ఓకేనా? ఫీజు వచ్చేసి కేవలం 25,000 రూపీస్ మాత్రమే. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసి కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమాట. క్లియర్? సో మీకు ఇక్కడ ఆప్షనల్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారమ్మా. సోషాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. ఓకేనా? మీకు మంత్లీ 5,000 పర్ మంత్తో కూడా మీరు ఈ ఈఎంఐ ఆప్షనల్తో హ్యాపీగా ఆప్షనల్ అనేది మీరు కంప్లీట్ చేయగలరు. ఆప్షనల్ ఎంత ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదమ్మా. సో ఇట్ ప్లేస్ క్రూషియల్ 500 మార్క్స్ కదా. అండ్ ఆంథ్రోపాలజీ సిలబస్ వరకు చూడండి, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. మీరు సిలబస్ మొత్తం కూడా క్లాసెస్లో 4 to 5 months, 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీకు 3 to 4 times చూడండి రివిజన్ చేసుకోవడానికి కూడా టైం సరిపోతుంది అనమాట. క్లియర్? అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ దట్ ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ జాయిన్. క్లియర్? సో అందుకనే ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. అండ్ చూడండి మీకు ఇక్కడ వ్యాలిడిటీ 15th July వరకు, 15th July వరకు అమ్మా మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. చూడండి, అన్ఫోల్డింగ్ మిస్టరీస్ ఆఫ్ ది నైట్ స్కై. ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది, అప్రోచ్ అనేది మనం లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఆన్సర్ రాసి పెడితే నేను దాన్ని రివ్యూ చేస్తాను. ఓకేనా? కింద కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ రాసి పెట్టండి అమ్మ. లాస్ట్లో చూడండి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ హ్యాస్ ప్రొవైడెడ్ ది ప్రామిసింగ్ రిజల్ట్స్ అండ్ లాట్స్ టు కమ్, ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగింది. అవునా? సో క్వశ్చన్ అనేది చాలా వేగ్గా ఉంటుంది కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేవి ఇట్లానే ఉంటుంది. బట్ దీంట్లో మనకి రాయడానికి లాట్స్ ఆఫ్ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఎట్లా రాస్తున్నాం, ఇంత వేగ్ క్వశ్చన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఆన్సర్ రాస్తున్నాం అనేది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ మీరు ఆన్సర్ అనేది రాస్తే ఐ విల్ రివ్యూ ఇట్. ఓకే? ఎస్. సో ఇంకెందుకమ్మా లేట్, ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి ఒక్కసారి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి చూడమ్మా, మనకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ వచ్చింది కదా. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే మీకు టోటల్గా క్లాసెస్ అన్నీ కూడా చూడండి 35,000 రూపీస్కే ఉంటుంది అనమాట. కేవలం 35,000 రూపీస్కే లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు కవర్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 కేవలం రికార్డెడ్ కావాలంటే 30,000 రూపీస్కే. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కావాలంటే కేవలం 12,000 రూపీస్కేనమ్మా. అట్లా కాదు, కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా, అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జోగ్రఫీ వాటి గురించి కావాలనుకున్నా, కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా 5,000 రూపీస్కేనమ్మా. క్లియర్? సో ఇప్పుడు నీకు చూడండి, వ్యాలిడిటీ 31st May వరకు ఉంటుంది. 31st May వరకు మాత్రమేనమ్మా వ్యాలిడిటీ. 31st July వరకు మీకు వ్యాలిడిటీ. మీకు కోర్స్ ప్యాకేజ్ ఒక్కసారి మీకు ఇష్యూ చేయడం జరిగితే మీకు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అండ్ ఈ ఫీజెస్ ఇవన్నీ కూడా 31st July వరకు మాత్రమే. 31st July తర్వాత మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంకెందుకమ్మా లేట్, వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి,
7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అమ్మా, ఓకేనా. ఆర్ యూ కెన్ విజిట్ అవర్ చూడండి వెబ్సైట్ www.ltxclasses.com. ఓకే, సో మీకు కేవలం ఏపీ మాత్రమే కాదమ్మా, టీఎస్పిఎస్సి నుంచి కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు దిస్ ఇస్ ద హై టైం గ్రూప్ 1 క్లాసెస్ మీరు స్టార్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి కేవలం 35,000 రూపీస్కే మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడమ్మా, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే సేమ్ 30,000 రూపీస్ అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000 రూపీస్ మాత్రమే రికార్డెడ్కి. టీఎస్పిఎస్సి ప్యాక్ కేవలం తెలంగాణ హిస్టరీ మూమెంట్ అవన్నీ కావాలనుకున్న 5,000 రూపీస్ అన్నమా, క్లియర్. 5,000 రూపీస్ మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోవచ్చమ్మా. అండ్ ఇక్కడ చూడండి మనకి 31st జూలై వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉంది, అంటే ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది అనమాట, రైట్. సో ఇక్కడ వెంటనే కూడా చూడమ్మా, వెంటనే మీరు జాయిన్ అవ్వండి. ఇదేనమ్మా ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఆర్టికల్. ఇన్ హై రెజల్యూషన్ అన్ఫోల్డింగ్ మిస్టరీస్ ఆఫ్ ది నైట్ స్కై. ఇక్కడ పిక్చర్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఈ పిక్చర్స్ అనేవి, ఈ టోటల్ 5 పిక్చర్స్ చూసారు కదా, ఈ లెఫ్ట్ది కాకుండా ఈ 5 పిక్చర్స్ అనేవి మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించింది, ఓకేనా. అదేంటో చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. సో మనం నీట్గా డీటెయిల్డ్గా అన్నీ క్లియర్గా చూద్దాం. ఒక్కసారి చూడమ్మా, మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనకి స్పేస్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం పిక్చర్స్ అనేవి పెట్టడం జరిగిందమ్మా. సో బ్యూటిఫుల్గా పిక్చర్స్ అనేవి రావడం జరిగింది. చూడండి ఎంత నీట్గా రావడం జరిగిందో. ఇంత ఎగ్జాక్ట్ పిక్చరైజేషన్ అనేది మనకి ఇంతవరకు ఎప్పుడూ కూడా రాలేదన్నమాట, క్లియర్. ఎప్పుడూ కూడా ఏ టెలిస్కోప్ యూజ్ చేసినా కూడా అంత నీట్గా ఎప్పుడూ కూడా ఫొటోస్ రాలేదు. బట్ ఫస్ట్ టైం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో రావడం జరిగింది. సో చూసారు కదమ్మా, ఈ 2 పిక్చర్స్ అనేవి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఇంకా పెట్టడం జరిగింది 2. అండ్ ఇక్కడ ఆ మిగిలిన 2 పిక్చర్స్ అనేవి చూడమ్మా. సో చూడమ్మా ఎంత నీట్గా గ్యాలక్సీ క్లస్టర్స్ అనేవి రొటేషన్లో ఉన్నాయి, కాన్స్టలేషన్స్గా ఎలా తిరుగుతున్నాయి అనేవి ఎంత బ్రైట్గా ఫొటోస్ నీట్గా తీయడం జరిగిందో. సో ఇప్పుడు మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ స్పేస్ నుంచి ఈ పిక్చర్స్ తీసి ఎర్త్ మీద ఉన్న యాంటీనాస్కి పంపించడం జరిగింది అనమాట. సో ఇవే ఇప్పుడు రొటేషన్లోకి వచ్చాయి, వీటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంత క్లారిటీగా హబుల్ స్పేస్ అనేది ఎప్పుడూ కూడా తీయలేదు, బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసింది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుండి చూద్దాం. చూడండమ్మా, అన్నారు అది టెలిస్కోప్ అని అన్నాను. ఏ టెలిస్కోప్ సార్? జేమ్స్ వెబ్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, టెలిస్కోప్ అంటే ఏంటి ఒక్కసారి చూడమ్మా. టెలి అంటే డిస్టెన్స్ అని అంటాము, టెలిఫోన్ అంటామా అంటే డిస్టెన్స్ నుంచి ఏ కమ్యూనికేషన్ అయినా వస్తుంది అని. టెలి అంటే డిస్టెన్స్ అని అంటాము. స్కోప్ అంటే అబ్జర్వేషన్ అని అంటాము, అంటే డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని టెలిస్కోప్ అని అంటాము. సార్ అంటే డిస్టెన్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? డిస్టెన్స్ అంటే మీరు అనుకున్నట్టు హండ్రెడ్స్ థౌజండ్స్ కిలోమీటర్స్ కాదమ్మా. మనం హైయెస్ట్ డిస్టెన్స్ని ఏమంటాం మనం జనరల్గా? లైట్ ఇయర్స్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. లైట్ ఇయర్స్, ఓకే, లైట్ ఇయర్స్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ ఇయర్ అంటే 1 ఇయర్లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని లైట్ ఇయర్ అని అంటాము. లైట్ ఇయర్ వేగానికి వెళితేనే మనం టైం కన్నా స్పీడ్గా వెళ్తాము అనమాట. అంటే 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేయాలి, క్లియర్. 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేస్తే అప్పుడు లైట్ ఇయర్ అంత స్పీడ్లో వెళ్తున్నట్టు. ఇది మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో నుండి కూడా ఆబ్జెక్ట్స్ని ఇది చూస్తుంది అన్నమాట, క్లియర్. అయితే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి వెళ్ళే ముందు ఈ బేసిక్ అంతా చూసారు కదమ్మా. డిస్టెన్స్లో ఉన్న వాటిని అబ్జర్వ్ చేస్తే టెలిస్కోప్ అని అంటాం. అది లైట్ ఇయర్ డిస్టెన్స్ అంత స్పీడ్లో వెళ్తుంది అని చూస్తాం. సో 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేస్తే దాన్ని మనం లైట్ ఇయర్ అంత వేగంతో వెళ్తున్నట్టు అనమాట, క్లియర్. సో దాన్ని మనం
టెలిస్కోప్స్తో మనం మెషర్ చేస్తాం. అంత డిస్టెన్స్లో ఉన్నవి మనం కవర్ చేస్తే దాన్ని టెలిస్కోప్ యూజ్ చేస్తామన్నమాట. ఫైన్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అదంతా కూడా చూద్దాం. ఆర్టికల్లో నీట్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ మీకు అర్థమైంది. అయితే ఈ టెలిస్కోప్ అవసరం ఎందుకు వచ్చింది సార్? డిస్టెంట్లో ఉన్నవి అబ్జర్వ్ చేస్తే అసలు మన ఎర్త్ అనేది ఎలా ఆరిజిన్ అయ్యింది. ఎర్త్ అంటే ఒక ప్లానెట్ ఎలా ఆరిజిన్ అయిందో తెలిస్తే, ప్లానెట్ ఏంటమ్మా ఒక గ్యాలాక్సీలో ఉంటుంది. అవునా? మిల్కీ వే గ్యాలాక్సీలో మనం ఉన్నాం. అవునా? సో ఒక గ్యాలాక్సీలో ఉంటుంది. ఒక గ్యాలాక్సీ గురించి తెలిసింది అంటే గ్యాలాక్సీ క్లస్టర్ గురించి తెలుస్తుంది. గ్యాలాక్సీ క్లస్టర్ గురించి తెలుస్తుంది. సో గ్యాలక్సీ క్లస్టర్ గురించి తెలిసిందంటే టోటల్గా యూనివర్స్లో ఏముందో టోటల్గా తెలియడానికి ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వీటి అబ్జర్వ్ చేస్తే కేవలం ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉందా, మిగిలిన ప్లానెట్స్ మీద లైఫ్ అనేది లేదా, ఇంకెక్కడైనా ఉందా అనేది అబ్జర్వ్ తెలుస్తుంది అన్నమాట. సో అందుకనే కంటిన్యూస్గా మనం టెలిస్కోప్స్ అనేవి పైనున్న అట్మాస్ఫియర్లోకి పంపిస్తున్నాం అనమాట. అంటే ఎర్త్ దాటి కొంత డిస్టెన్స్లో టెలిస్కోప్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చూస్తాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనం ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ముందు యాక్చువల్లీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దేనికి బదులుగా పెట్టారు? దట్ ఈజ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఓకే, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటే స్పేస్లోనే ఈ టెలిస్కోప్ అనేది పెట్టడం జరిగింది. క్లియర్. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటాం. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది 1990లో లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత అది ఓల్డ్ అయింది, దాని అబ్జర్వేషన్స్ అనేవి ఇంకా సరిపోవు అని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి హబుల్ స్పేస్ టెలిస్కోప్కి కంపారిజన్ అనేది చూడండి అమ్మా. ఓకే, సో అయితే ఇక్కడ మీరు చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూడండి ఎంత పెద్దదుందో. అట్లీస్ట్ 2.5 to 3 times బిగ్గర్ సైజ్ అనేది మనకి హబుల్ కన్నా జేమ్స్ వెబ్ ఉంటుంది అనమాట. చూడండి హబుల్ స్పేస్ ఇట్లా ఉంది అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎగ్జాక్ట్గా టెలిస్కోప్ చూడండి ఎట్లా లెంత్లో ఇలా ఓపెన్ చేస్తుంది. జేమ్స్ వెబ్ మనకి 2021లో లాంచ్ చేయడం జరిగింది. దీని లైఫ్ టైం 10 years అని అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఆ తర్వాత మిర్రర్ సైజ్ చూస్తే 6.5 meters. ఓకే, అదే హబుల్లో చూడండి 1990లో లాంచ్ చేయడం జరిగింది. ఇనీషియల్గా అది 5 years 10 years అనుకున్నారు అండ్ టోటల్గా ఇన్ని ఇయర్స్ వచ్చింది, 32 years దీని వర్క్ లైఫ్ అనేది వచ్చింది అనమాట. మిర్రర్ సైజ్ 2.4, ఇక్కడ మిర్రర్ సైజ్ 2.4, ఇది 6.5 అంటే లిటరల్లీ 2.5 to 3 times బిగ్ కదా. అండ్ మాస్ దీని వెయిట్ వచ్చేసరికి 6200 kg, ఇది 12200 kg. ఓకే, ఆపరేటింగ్ టెంపరేచర్ చూడండి 20 degrees Celsius అండ్ ఇది ఆపరేటింగ్ టెంపరేచర్ -230 degrees Celsius. క్లియర్. అంటే అంత కోల్డ్లో కూడా ఇది నీట్గా అబ్జర్వేషన్స్ అనేవి చేసి పంపించగలదు అనమాట. సో హబుల్ స్పేస్కి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి మినిమం మీకు డిఫరెన్సెస్ అనేవి తెలియాలి అనమాట. అంటే ఎట్లాగా జేమ్స్ వెబ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది హబుల్ కన్నా అంటే మీరు ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ జేమ్స్ వెబ్ అండ్ హబుల్ స్కోప్ టెలిస్కోప్ అని చూస్తాము. ఫైన్. ఈ జేమ్స్ వెబ్లో ఏమున్నాయో చూడనమ్మా. ఆబ్జెక్ట్స్ అనేవి చూస్తే సైన్స్ ఇన్స్ట్రుమెంట్ మాడ్యూల్ అనేది ఉంది. ఓకేనా, కెమెరాస్ కానీ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని దీంట్లో ఉన్నాయి. ట్రిమ్ ఫ్లాప్ అని అన్నారు అంటే ఇట్ హెల్ప్స్ ది స్టెబిలైజింగ్ ది శాటిలైట్ని స్టెబిలైజ్ చేయడానికి ఉంటాయి. అండ్ సోలార్ పవర్ యారేస్. ఓకేనా, అంటే ఇది ఎప్పుడు కూడా సన్ని చూస్తూ ఉంటుంది. సన్ని ఎప్పుడు చూడడం వల్ల
కాన్స్టెంట్గా పవర్ అనేది దీనికి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎర్త్ పాయింటింగ్ యాంటీనా అంటే ఎర్త్ మీద ఉన్న యాంటీనాస్కి సిగ్నల్స్ పంపించడానికి. ఇది స్పేస్లో ఉంటుంది, టెలిస్కోప్ కదమ్మా, స్పేస్లో ఉండి అబ్జర్వ్ చేస్తుంది. ఆ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా ఇది పంపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ బస్ అని చూస్తాము. ఓకేనా, ఈ స్పేస్ క్రాఫ్ట్ స్టీరింగ్కి, మిషన్ కంట్రోలింగ్కి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. స్టార్ ట్రాకర్స్ అని అంటాము. స్మాల్ టెలిస్కోప్స్ ఉంటాయన్నమాట. క్లియర్. సో అబ్జర్వేటరీని టార్గెట్ చేస్తూ తర్వాత మల్టీ లేయర్డ్ షీల్డ్ అని చూస్తాం. అంటే ఇది 5 లేయర్స్ షీల్డ్ అనేది ఉంటుంది. షీల్డ్ది అబ్జర్వేటరీ ఫ్రమ్ ది లైట్ అండ్ హీట్ ఆఫ్ ది సన్ అండ్ ఎర్త్. ఓకే, సన్ అండ్ ఎర్త్ ఉన్న లైట్ నుంచి ఇది డిస్టెన్స్లో ఉంచుతుంది కాబట్టి డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని కూడా ఇది క్లియర్గా క్యాప్చర్ చేయగలది. అండ్ ప్రైమరీ కెమెరాస్ చూడండి 18 ఉంటాయి. అండ్ సెకండరీ కెమెరా చూడండి లైట్ని గ్యాదర్ చేసింది ప్రైమరీ కెమెరాస్ వైపు మారుస్తుంది అన్నమాట. క్లియర్. అండ్ ఆప్టికల్ టెలిస్కోప్ ఎలిమెంట్ అని చూస్తాము. ఫైన్. సో ఈ విధంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని చూస్తాము. క్లియర్. సో డిఫరెన్స్ బిట్వీన్ జేమ్స్ వెబ్ అండ్ హబుల్ స్పేస్ చూసాము, అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో కూడా చూసాము. కాబట్టి ఒక్కసారి ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జేమ్స్ వెబ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, 2021లో హబుల్ స్పేస్ ఇంకా సరిపోతుంది, దాని ఏజ్ అయిపోతుంది అని తెలిసి ముందుగానే ఆలోచించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది తీసుకొని వద్దాము అని అనుకున్నారు. ఓకేనా. సో అప్పటి నుంచి కేవలం అమెరికా మాత్రమే కాదమ్మా, అమెరికాతో మిగిలిన కంట్రీస్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అమెరికాకి మనం నాసా అని అంటాము, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని అంటాము. అమెరికాకు సంబంధించిన నాసా అండ్ యూరోప్కి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, అండ్ ఆ తర్వాత కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఓకేనా. అంటే అమెరికా, యూరోప్ ప్లస్ కెనడా, ఈ 3 కంట్రీస్ కూడా కలిపి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని కొలాబరేషన్తో డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే ఇది ఎక్కడి నుంచి పంపించారు? సౌత్ అమెరికాలో ఫ్రెంచ్ గియానా ఉంటుంది కదమ్మా, ఫ్రెంచ్ గియానా కంట్రీ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్. సో హబుల్ స్పేస్ ఏదైతే ఉందో అది కేవలం ఎక్కువ శాతం ఆప్టికల్ అండ్ ఒక్కసారి చూడండి ఇక్కడ ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసేది. క్లియర్. అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసేది. బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే ఇది ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కూడా చేస్తుంది. అంటే కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ముందు వరకు కేవలం ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ కన్నా కూడా తక్కువ వేవ్ లెంగ్త్తో పాస్ అయ్యే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్స్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే ఈవెన్ గ్యాసెస్ ఉన్న, డస్ట్ ఉన్న, క్లౌడ్స్ ఉన్న వాటిలోంచి మరి ఇది అబ్జర్వ్ చేయగలది అని మనం చూస్తాము అనమాట. క్లియర్. అయితే ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? ఎర్త్ నుంచి అట్లీస్ట్ ఎంత డిస్టెన్స్? 1.6 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, ఎర్త్ నుంచి 1.6 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో దీన్ని పెట్టడం జరిగింది. అయితే ఇది అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ 2 వీక్స్ స్పేస్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. ఓకే. సో అయితే అది వెళ్ళినప్పుడు దానికి ఒక పాత్. ఓకేనా. సో ఇటువంటివి ఏవైనా వెళ్ళినప్పుడు ఒక పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంచుతారు. అంటే ఇది రొటేషన్స్ అవి ఎట్లా తీసుకుంటూ ఎర్త్తో కమ్యూనికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వకన్నా జాగ్రత్తగా ఆ పాత్రలో వెళ్ళడం అనేది చూస్తాము అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా అది వెళ్ళడం జరిగింది అన్నమాట. అయితే హబుల్ స్పేస్ చూసాం కదమ్మా. జనరల్గా హబుల్ స్పేస్ కేవలం ఎర్త్ నుంచి 550 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ మాత్రం 1.6 మిలియన్ కిలోమీటర్స్ అనమాట. క్లియర్. అంటే దీంతోనే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత నీట్గా చేస్తుంది అని. ఓకేనా. సో అయితే ఎంతవరకు ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ మీద మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది అని చూస్తాము. అండ్ ఇట్ స్టడీస్ ది ఎగ్జో ప్లానెట్స్ ఆల్సో అని చూస్తాము. ఓకేనా. ఇది ఏమేమి స్టడీ చేస్తుందో అదంతా కూడా చూస్తాము.
చూస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో అబౌట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని చూస్తాము. ఓకేనా. సో ఇది ఎందుకు లాంచ్ చేశారు, మెయిన్లీ 4 గోల్స్ అనమాట. ఆ 4 గోల్స్ కూడా ఏంటో చూడండమ్మా. క్లియర్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని చూస్తాము. సో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, టు search for the galaxies that formed, okay, to search for the galaxies that formed at the very beginning, okay, at the very beginning after బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, బిగ్ బ్యాంగ్ అయిన వెంటనే కూడా ఎటువంటి గెలాక్సీస్ ఫార్మ్ అయ్యాయి అనేవి అబ్జర్వ్ చేయడానికి మనకి ఈ టెలిస్కోప్ అనేది యూజ్ అవుతుంది. అది మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఆ తర్వాత ఇట్ వాంట్స్ టు డిటర్మైన్ ద ఎవల్యూషన్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది కూడా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంతవరకు స్టార్స్ ఎట్లా ఫార్మ్ అయ్యాయి, స్టార్స్ ఫార్మేషన్ నుంచి ప్రస్తుతం ఉన్న ప్లానెటరీ సిస్టమ్ ఫార్మేషన్ వరకు కూడా ఎట్లా జరుగుతుంది అని చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత టు మెషర్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్ చూస్తాము. దేనికమ్మ ఇది? టు అండర్స్టాండ్ ఎట్లాగా లైఫ్ అనేది ఎట్లా తీసుకుంది ఈ ప్లానెటరీ సిస్టంలో అనేది కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. అర్థమైందమ్మా? మెయిన్ గోల్స్ ఏంటి? ఈ గ్యాలక్సీస్ అనేవి బిగ్ బ్యాంగ్ తర్వాత ఎట్లా ఫార్మ్ అయ్యాయి, అండ్ ఆ గ్యాలక్సీస్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, స్టార్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది అప్ టు ది ప్లానెటరీ సిస్టమ్, అండ్ ఆ తర్వాత ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్ కూడా చూస్తాము. ఇవన్నీ కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి ఇది పంపించిన తర్వాత తెలుసుకోవాలి అని అనుకున్నారు అనమాట. క్లియర్. సో ఈ విధంగా చూస్తాం. సో హిస్టరీలో ఇవేనా సార్ స్పేస్ అబ్జర్వేషన్స్ అంటే? నో, ఇంకా కొన్ని అబ్జర్వేటరీస్ అనేవి ఉన్నాయి. అంటే కేవలం హబుల్ స్పేస్ మాత్రమే కాదు, హబుల్ స్పేస్ ముందు కూడా కొన్ని టెలిస్కోప్స్ అనేవి ఉన్నాయన్నమాట, స్పేస్ అబ్జర్వేటరీస్. ఓకేనా. సో బట్ మనకి మాత్రం చాలా వరకు హబుల్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ హబుల్ స్పేస్ టెలిస్కోప్కున్న ఇప్పుడు వచ్చిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూడడం జరుగుతుంది అనమాట. రైట్. సో చూడండమ్మా, అది రీసెంట్గా పిక్చర్స్ చేసింది. ఆ పిక్చర్స్ అనేవి మీరు క్లియర్గా చూస్తే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ స్పేస్ అబ్జర్వేటరీ కూడా అంత క్లియర్గా, అంత నీట్గా, అంత డీటెయిల్డ్గా ఒక్కటి కూడా తీయలేదు అని చూస్తాము. క్లియర్. సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడండమ్మా, అది ఎట్లా ఫామ్ చేసింది, అది ఎట్లా తీయగలిగింది, అండ్ ఆ ఇంపార్టెన్స్ అంతా కూడా చూద్దాము. అండ్ దేన్ని అబ్జర్వ్ చేసి ఫొటోస్ పంపించిందో కూడా క్లియర్గా చూద్దాం. చూడండమ్మా. సార్, ఈ టెలిస్కోప్తో డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఎలా చూస్తాం సార్ అంటే, ఒక్కసారి చూడండి. మనకి తెలుసు లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అని, అవునా? లైట్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎంత చూస్తాము? 3 lakh kilometers. అదే కదా ఇందాక చూసాం, 3 lakh kilometers per second. సెకండ్కి 3 lakh kilometers అనేది డిస్టెన్స్లో ఇది ట్రావెల్ చేస్తుంది, అవునా? అంటే ఎక్కడి నుంచో అది ట్రావెల్ చేస్తూ ఎర్త్ మీద వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఆ లైట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము అంటే అది సమ్వేర్ అరౌండ్ పాస్ట్ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, అవునా? పాస్ట్ టైంలో స్టార్ట్ అయింది. లెట్స్ టేక్ ఒక్కసారి చూడండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 seconds అయ్యింది అనుకున్నాం. మనం లైట్ ఇప్పుడు చూస్తున్నాము, బట్ ఆ లైట్ ఇప్పుడు చూస్తున్నామంటే అది 10 seconds కింద స్టార్ట్ అయ్యింది. అంటే అది ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసిన వచ్చినట్టు? 30 lakh kilometers డిస్టెన్స్ని కవర్ చేసి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని చూస్తున్నాం, బట్ అది 10 seconds బ్యాక్ స్టార్ట్ అయ్యింది అనమాట, అక్కడి నుంచి ట్రావెల్ చేయడం, అవునా? సో అర్థమైంది కదా. సో ఈ విధంగానే ఇది డిస్టెన్స్లో ఉన్న గెలాక్సీస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయగలది అనమాట. సో అయితే ఆథర్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూడనమ్మా. మీకు జనరల్గా
ప్యాటర్న్ అనేది అర్థమైంది కాబట్టి ఆర్టికల్లోకి వెళ్తున్నాం చూడండమ్మా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తాం, 1609లో గెలీలియో క్లియర్ 1609లో గెలీలియో ఫస్ట్ టైం తన టెలిస్కోప్ని నైట్ స్కై వైపు పెట్టడం జరిగింది. క్లియర్, నైట్ స్కై. సో తను ఎప్పుడైతే నైట్ స్కైలో ఫస్ట్ టైం 1609లో పెట్టడం జరిగిందో ఆ ఒక్క యాక్ట్ అనేది టోటల్ ఆస్ట్రానమీని రివల్యూషనైజ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఏం జరిగింది, ఆస్ట్రానమీ మొత్తం కూడా రివల్యూషనైజ్ అయ్యింది. సార్ ఆస్ట్రానమీ అంటే ఏంటి? ఆస్ట్రానమీ అంటే ఎర్త్ని అబ్జర్వ్ చేస్తారు కదమ్మా బై యూజింగ్ సైన్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్తో అన్నమాట. ఓకే, సైంటిఫిక్గా సెలెస్టియల్ బాడీస్ని ఎర్త్ మీద అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ స్టడీ చేస్తే ఆస్ట్రానమీ అని అంటాము. ఆ మొత్తం కూడా రివల్యూషనైజ్ చేయడం జరిగింది. సార్ రివల్యూషనైజ్ చేయడం అంటే ఇక్కడ ఏంటి అంటే అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకున్నారు, జనరల్గా ప్లానెట్స్ అన్నీ కూడాను ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకోవడం జరిగింది. ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకునేవారు ముందంతా. దీన్నే జియోసెంట్రిక్ థియరీ అన్నమాట. మెయిన్ అప్పుడు ఏమని చూస్తాం, చర్చ్ ఏదైతే ఉండదో వాళ్ళు చెప్పేవారనమాట. ఏంటి, జీసస్ క్రైస్ట్ ఎర్త్ మీద బర్త్ తీసుకున్నారు కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఓకే, దాన్ని ఫస్ట్ టైం గెలీలియో కాదు, ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ మనం కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాము. సన్ అనేది ఒక స్టార్, ఆ స్టార్ చుట్టే ఈ ఎర్త్స్ అన్నీ కూడా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతాయి అని అతను చెప్పడం జరిగింది. దీన్ని హీలియోసెంట్రిక్ థియరీ అని అంటాము. అంటే మొత్తం ప్రపంచానికి మధ్యలో సన్ అనేది ఉంది, దాని చుట్టూనే ప్రతి ఒక్కరూ తిరుగుతారు అని చెప్పడం జరిగింది అన్నమాట. జియోసెంట్రిక్ థియరీలో ప్రపంచానికి మధ్యలో ఎర్త్ అనేది ఉంది, ఎర్త్ చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్, దాన్ని జియోసెంట్రిక్ అంటాం. సన్ చుట్టూ తిరిగితే హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. చర్చ్ ఫస్ట్ టైం జియోసెంట్రిక్ థియరీ చెప్తే గెలీలియో మాత్రం అబ్జర్వ్ చేసి హీలియోసెంట్రిక్ థియరీలా ప్రూవ్ చేయడం జరిగింది అన్నమాట. అందుకనే దాన్ని ఏమంటాము, అతను టెలిస్కోప్ కనిపెట్టిన వెంటనే కూడా హీ రివల్యూషనైజ్డ్ ది సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రానమీ అని అంటాము అన్నమాట. సో చూడండి అయితే టెలిస్కోప్ పెట్టి డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ మూన్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ చూపించకముందు జనరల్గా స్కాలర్స్ అందరూ కూడా ఏమనుకునేవారు అంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ బట్ స్పేస్లో తిరిగే ఆబ్జెక్ట్స్ అని అంటాము. స్పేస్లో తిరిగే ఆబ్జెక్ట్స్ని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని అంటాము. ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్కి ఎటువంటి మార్క్స్ కూడా ఉండవు, ఎటువంటి బ్లెమిష్ అని అంటాము. బ్లెమిష్ అంటే డార్క్ స్పాట్స్ కానీ మార్క్స్ కానీ అట్లాగే ఉండవు, టోటల్ ప్లెయిన్గా ఉంటాయి అని అనుకోవడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఈ స్కోప్ పెట్టిన వెంటనే మనకి స్టార్స్ మీద ఉన్నవి అండ్ ఆ తర్వాత మూన్ మీద ఉన్న క్రాటర్స్ అవన్నీ చూడడం స్టార్ట్ చేసాము. క్రేటర్స్ అని అంటాం. క్రేటర్స్ అంటే ఏంటి, టోటల్గా ప్లేన్ ఉండదు కదమ్మా, గతకలు గుంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్రేటర్స్ ఉండడం అనేవి చూసాము. అండ్ ఆ తర్వాత మూన్ మీద మౌంటైన్స్ ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేసాము. ఓకేనా, మూన్ మీద మౌంటైన్స్ కూడా ఉన్నాయి అని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అతను క్లియర్గా చెప్పారు, మనము ఎక్కడున్నాము, మిల్కీ వే అనే గెలాక్సీలో ఉన్నాము అని చెప్పడం జరిగింది. మిల్కీ వే గెలాక్సీ, ఎర్త్ అనేది మిల్కీ వే గెలాక్సీలో ఉంది, అలానే చాలా గెలాక్సీస్ కూడా ఉన్నాయి అని అతను చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అప్పుడు గెలీలియో టైంలో ఇవన్నీ కూడా ఎట్లా కనిపెట్టారో టెలిస్కోప్ చూసి, ఆ టెలిస్కోప్ అనేది ప్రస్తుతం ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో చూస్తే అది కేవలం ఒక టాయ్ మాత్రమే. ఓకేనా, కేవలం ఒక టాయ్ మాత్రమే. అందుకే ఆథర్ ఏమంటున్నారంటే 1609లో ఆ టెలిస్కోప్ ఎంత రివల్యూషనైజ్డ్ క్రియేట్ చేసిందో 2022లో ఫస్ట్ టైం
మీరు చూస్తే 11th జూలై, ఓకే, 11th జూలై రోజు మాత్రమే మనకి ఫస్ట్ టైం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి ఈ 5 పిక్చర్స్ అనేవి రావడం జరిగింది అనమాట. క్లియర్, నాసా వాళ్ళు షేర్ చేయడం జరిగింది ఆ 5 పిక్చర్స్ని కూడాను. సో అటువంటి డే దానికి ఎటువంటిగా కూడా తక్కువ లేకుండా ఈ డేట్ అనేది ఉంటుంది. 1609లో అది ఎలా రెవల్యూషనైజ్ చేసిందో 2020లో కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అదే విధంగా రివల్యూషనైజ్ చేస్తుంది అని చూస్తాం. ఓకేనా, అయితే ఇది అబ్జర్వ్ చేసింది ఏంటమ్మా, మెయిన్ మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే అది ఒక గ్యాలక్సీని అబ్జర్వ్ చేసింది. ఆ గ్యాలక్సీ అనేది ఒక క్లస్టర్ అన్నమాట. దాని పేరేంటి, స్మాక్స్ 0723. ఓకే, స్మాక్స్ 0723 అనే గ్యాలక్సీ క్లస్టర్. ఓకే, గ్యాలక్సీ మాత్రమే కాదు, ఇది గ్యాలక్సీ క్లస్టర్ అని మనం చూస్తాము. ఫైన్, గ్యాలక్సీ క్లస్టర్ దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, దీనికి ఫొటోస్ తీయడం జరిగింది అన్నమాట. క్లియర్, అయితే ఇది ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది, అది అబ్జర్వేషన్స్ దేని మీద చేస్తుంది అన్నీ కూడా చెప్పడం జరిగింది. 1 by 1 మనం చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా చూస్తే బిగ్ బ్యాంగ్ అన్నాం కదమ్మా. ఈ బాడీస్ అన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీతో స్టార్ట్ అయ్యాయి. ఇన్ జనరల్ బ్రీఫ్గా బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే ఒక పెద్ద బ్యాంగ్ అంటే ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ అనేది కూల్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ చూడమ్మా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డాట్ పెట్టాను అనుకున్నామ్మా. ఈ డాట్లోనే ఇప్పుడున్న యూనివర్స్ అంతా కూడా ఈ డాట్లో ఉండేది. ఆ డాట్కి ఇన్ఫనైట్ ప్రెషర్ అనేది ఉండేది. ఇన్ఫనైట్ జనరల్గా దానికి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండేదన్నమాట. ఆ డాట్ నుంచి, ఓకే, ఆ ఒక్క డాట్ నుంచి సడన్ ఎక్స్ప్లోషన్తో మొత్తం యూనివర్స్ అనేది పుట్టింది అని అంటాము. స్పెసిఫిక్ డెన్సిటీ కూడా ఆ డాట్లో ఇన్ఫనైట్ ఉండేది. అంత ఇన్ఫనైట్ డాట్ నుంచి, ఓకేనా, బిగ్ బ్యాంగ్ సడన్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న యూనివర్స్ అంతా కూడా ఉంది అని చూస్తాం. క్లియర్, ప్రస్తుతం ఉన్న యూనివర్స్ అంతా కూడా అక్కడ ఉంది. ఓకే, అది ఎప్పుడు జరిగిందమ్మా, 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకేనా, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మన గ్యాలక్సీస్ అనేవి అప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ మాత్రం ఇప్పుడు పుట్టాయి. 13.8 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ జరిగిన ఆ గ్యాసెస్ అంతా కూల్ అయ్యి ఒక ఫార్మేషన్లో వచ్చి ఇప్పటిలా ప్లానెట్స్ ఫార్మ్ అవ్వడానికి అట్లీస్ట్ 300 మిలియన్ ఇయర్స్ ఇప్పుడు నుంచి మాత్రమే జరిగింది. అంటే చాలా ఇయర్స్ వరకు కూడా ఆ గ్యాస్ అనేది అలా ఉంది. ఆ గ్యాస్ అనేది ఒక ప్లానెట్స్లా మారడానికి చాలా ఇయర్స్ పట్టింది అని మనం చూస్తాము. ఓకేనా, సో అయితే మనకి చూడండి, ఈ స్టార్స్ అబ్జర్వ్ చేయడానికి మనకేదో టైం మిషన్ ఏదో అవసరం లేదు. ఎందుకంటే లైట్ అనేది 3 lakh కిలోమీటర్స్ డిస్టెన్స్లో, 3 lakh km/s ట్రావెల్ చేస్తుంది. సో అయితే ఇప్పుడు చూడండి, 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో ముందు ఉంది. అంటే అక్కడి నుంచి లైట్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామంటే మధ్యలో ఏదైనా ఎక్కడైనా లైట్ ఫార్మ్ అయితే ఆ లైట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కదా. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలిస్తే ఆ డిస్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది కదా. ఆ డిస్టెన్స్ అనేది అర్థమైతే అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ పుట్టిందో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అని చూస్తాం. ఓకేనా, సో ఈ విధంగా ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి ఈ పవర్ఫుల్ టెలిస్కోప్స్తో మనం చూడడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఇప్పుడు మనకి ఇవి టైం మిషన్స్లా పనికొస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్, అయితే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా డిస్టెన్స్లో ఉండడం జరిగింది. సో డిస్టెన్స్లో ఉండడంతో మనం ఈ ఆబ్జెక్ట్స్ని ఒక డిమ్ షేప్లో మాత్రమే చూసేవాళ్ళం, చాలా డిమ్గా కనిపించేదన్నమాట. సో అందుకనే మనకి పెద్ద టెలిస్కోప్స్, ఎంత జైంట్ టెలిస్కోప్ ఉంటే లైట్ని అది అంత నీట్గా క్యాప్చర్ చేస్తుంది. లైట్ని అంత నీట్గా క్యాప్చర్ చేసి మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని కూడా ఇది క్లియర్గా చూపిస్తుంది అని చూస్తాం. ఓకే ఫైన్. సో ఈ విధంగా ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎవర్ టెలిస్కోప్ బిల్ట్ అని చూస్తాము. స్పేస్లో అంత పెద్ద టెలిస్కోప్ ఎప్పుడూ కూడా మనం పెట్టలేదు. ఫైన్. అయితే దీని యొక్క ప్రైమరీ మిర్రర్స్
ఎంతవరకు ఉన్నాయమ్మా 6.5 మీటర్స్ అని అన్నాం కదా. 6.5 మీటర్స్ ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ది. దీని ముందు హైయెస్ట్గా ఉండేదేంటి హబుల్ స్పేస్, అవునా. అయితే ఈ హబుల్ స్పేస్ది కూడా మనం 2.4 మీటర్స్ అని చూస్తాం, అంటే లిటరలీ 2.5 టైమ్స్ దాకా చూస్తాము, అవునా. సో అంత పెద్దది మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంత జైంట్ టెలిస్కోప్ పెట్టగలిగాము కాబట్టే దీని నుంచి క్లియర్ కట్ ఇమేజెస్ అనేవి వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్. అయితే ఆ క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఒక్కసారి చూడండమ్మా. ఆ గ్యాలక్సీ దేన్నమ్మా అబ్జర్వ్ చేసాం ఇప్పుడు మనం, దట్ ఈజ్ స్మాక్స్ 0723ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు ఫార్మ్ అయ్యింది అంటే అరౌండ్ 5.12 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇది 5.12 బిలియన్ లైట్ ఇయర్స్ అంత డిస్టెన్స్లో ఇది ఉంది. యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్లో ఉంది 5.12 బిలియన్ లైట్ ఇయర్స్ అనమాట. ఓకే. సో ఇది ఎక్కడుంది కాన్స్టలేషన్ అని అంటాము. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటే దాన్ని కాన్స్టలేషన్ అని అంటాము. ఏ కాన్స్టలేషన్ ఉంది వొలాన్స్. ఈ నేమ్స్ అవసరం లేదు. ఈ వొలాన్స్ అనే కాన్స్టలేషన్లో ఇది ఉంది అని చూస్తామన్నమాట. క్లియర్. అయితే అదే టైంలో మనకి సన్ అండ్ ఎర్త్ కూడా ఇవాల్వ్ అయ్యాయి అన్నమాట. అంటే ఇప్పటి నుంచి 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అనమాట. ఓకే. సో అయితే సార్ ఇందాక 300 మిలియన్ అన్నారు కదా, 300 మిలియన్ అంటే మొత్తం టోటల్గా సెటిల్ అయ్యేసరికి ఒక చక్కటి రూపం రావడానికి, బట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అని మనం చూస్తాము. ఓకేనా. సో అయితే చాలా ఎక్కువ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. అయితే ఇది చాలా చక్కటి పిక్చర్స్ అన్నీ కూడా తీసింది. మనం ఇంతవరకు ఏం చూసాము, ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివ్ ప్రకారం అతను కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చూస్తాము. దాన్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. సార్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటి, ఎంత పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి దీని గురించి అవసరం లేదు. బట్ దీంట్లో భాగంగానే ఏముంటుంది అందులో ఉందే నేను చెప్తానమ్మా, గ్రావిటేషనల్ లెన్సింగ్ అని ఉంటుంది అనమాట. అండ్ ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో కూడా అదే చెప్పడం జరిగింది. ఏంటది గ్రావిటేషనల్ లెన్సింగ్. ఆ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో అదే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అనేది రీఫ్రాక్షన్ అవుతుంది అని చూస్తాము. రీఫ్రాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూడమ్మా. రిఫ్లెక్షన్ అంటే మీరు ఏదైనా ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే లైట్ ఇలా పంపించారు అంటే ఇలా దీనికి తగిలి రిటర్న్ ఏదొస్తుందో దాన్ని రిఫ్లెక్షన్ అని అంటాము. అయితే రీఫ్రాక్షన్ అంటే ఏంటి, రీఫ్రాక్షన్ అంటే లైట్ ఇలా మీరు పంపించారు అంటే టేక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మీడియం ఉంది, ఆ మీడియం దాటి వెళ్ళింది అంటే అది బెండ్ అవుతుంది అన్నమాట. క్లియర్. లైట్ అనేది బెండ్ అవుతుంది, దాన్ని రీఫ్రాక్షన్ అని అంటాము. సో ఈ రీఫ్రాక్షన్ అనేది జరిగింది. ఆ రీఫ్రాక్షన్ జరగడమే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. గ్రావిటేషనల్ లెన్సింగ్ బయట ఉన్న ఫొటోస్ని కూడా ఇది చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటో చూడండమ్మా. ఏంటమ్మా అది గ్రావిటేషనల్ లెన్సింగ్. లెన్సింగ్ అని చూస్తాము. గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ లెన్సింగ్లో మనం ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తామంటే చూడండి ఒక్కసారి. ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఇక్కడ. ఓకేనా. సో లెట్స్ టేక్ ఇక్కడ ఒక టెలిస్కోప్ అనేది ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇలా గీస్తున్నాను. ఓకే. సమ్ టెలిస్కోప్ అనేది ఉంది. సో ఈ టెలిస్కోప్ అనేది ఇక్కడ కొన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ గ్యాలక్సీ అనేది ఉంది. మీరు దాన్ని మాత్రమే కాదు
ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూస్తున్నారు. బ్లూ కలర్లో ఉన్నవి మరింత డిస్టెన్స్. సో అయితే ఈ బ్లూ కలర్లో లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, అవునా? లైట్ అనేది పాస్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ రెడ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రెడ్కి కాస్త గ్రావిటీ అనేది ఉంటుంది. గ్రావిటేషన్ వలన అది లైట్ అనేది బెండ్ చేస్తుంది. క్లియర్? లైట్ అనేది బెండ్ చేస్తుంది. లైట్ అనేది బెండ్ చేసి తర్వాత మళ్ళీ పంపిస్తుంది అనమాట. రీఫ్రాక్షన్లో చూస్తాం కదా. సో ఈ విధంగా లైట్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల కిందట స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనుకుంటే ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాము. ఇలాగా బెండింగ్ ఏదైతే వచ్చిందో దాన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. గ్రావిటేషనల్ లెన్సింగ్. క్లియర్? గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. ఇట్లాగా గ్రావిటీ వలన ఇది బెండ్ అవుతుంది అని మనం చూస్తాము. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము అన్నమాట. రైట్? సో ఈ విధంగా ఇంత ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంది. ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ గురించి మనకి ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చూసాం కదమ్మా, ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను అప్పుడే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ను కూడాను, ఈ బ్లూ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ను కూడా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో మనం సో ఇప్పుడు చూస్తే కలర్స్లో రావడం జరిగింది. క్లియర్? కలర్స్లో రావడం జరిగింది. ఎందుకంటే మనం మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడడం జరిగింది. అయితే వాటి బట్టి కలర్స్ అనేవి చేంజ్ చేస్తూ చూస్తున్నాం అని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్? అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్స్ అనేవి ఎలా బర్త్ తీసుకుంటున్నాయో కూడా చెప్పడం జరిగిందమ్మా. స్టార్స్ అనేవి చాలా ప్లేసెస్లో బర్త్ కూడా తీసుకున్నాయి అని చెప్తున్నారు. అండ్ మనకి జనరల్గా చూస్తే అవి కొన్ని రేర్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీతో వాటిని అబ్జర్వ్ చేయగలము. స్టార్ ఫార్మేషన్స్ అనేవి అబ్జర్వ్ చేయగలం. స్టార్ ఫార్మేషన్స్ అనేవి చూస్తే అట్లీస్ట్ ఒక 100 లైట్ ఇయర్స్ డయామీటర్స్ అనేవి చూస్తే, న్యూ స్టార్స్ ఫార్మేషన్స్ చూస్తే అవి 100 లైట్ ఇయర్స్ 100 లైట్ ఇయర్స్ అంత క్లౌడ్స్ అనేవి వీటికి ఉండాలి. అట్లా ఉంటే అప్పుడు ఒక ప్లానెట్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ జనరల్గా కూడా మనం ఏం చూస్తాము, డెన్సిటీ ఆఫ్ ఆ క్లౌడ్స్ అనేవి ఎంత ఉంటాయి, 100 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్కి 100 ఆటమ్స్ ఉంటాయి. అలాంటిది చాలా కాన్సన్ట్రేటింగ్గా తయారై మనకి ఎట్లా ఫార్మ్ అవుతుంది, 10 to the power of 22 ఆటమ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఎంత డెన్సిటీగా ఫార్మ్ అవ్వాలి. అందుకే తనకి 100 లైట్ ఇయర్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఉంటే అప్పుడు అది 10 to the power of 22 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లాగా థిక్గా తయారవుతుంది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే? సో ఈ విధంగా మనకి గ్యాలక్సీస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అయితే కొన్ని స్టార్స్ అనేవి అప్పుడప్పుడు చనిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో స్టార్ అనేది ఏ విధంగా చనిపోతుందో కూడా ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు మనకి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒక సదరన్ రింగ్ నెబ్యులా అనే గ్యాలక్సీని చుట్టూ ఉన్న కొన్ని స్టార్స్ డెత్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. దాన్నే మనం NGC 3132 అని చూస్తాము. ఓకేనా? సో అయితే ఇవి ప్లానెటరీ నెబ్యులా అని చూస్తాం. ఇక్కడ ఇది ఏ గ్యాలక్సీలో ఉంది, దట్ ఈజ్ ఇన్ క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీని ఏమంటున్నామమ్మా, రైట్, కాన్స్టలేషన్ అని అంటున్నాం. అవునా? కాన్స్టలేషన్ వేలా. ఓకే, కాన్స్టలేషన్ వేలాలో మనం చూస్తాము. ఇది ఎక్కడుంది, 2500 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, ఎర్త్ నుంచి 2500 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే,
ఓకే 2500 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది అనమాట. అయితే ఇక్కడ జనరల్గా అది మన ప్లానెట్తో ఎటువంటి సంబంధం కూడా లేదు. అయితే ఇదేంటి, అక్కడ ఉన్న కొన్ని ప్లానెట్స్ ఆర్ స్టార్స్ అనేవి డై అవుతున్నాయి. దాన్ని డైయింగ్ స్టార్స్ అని అంటాము. ఓకేనా. సో ఒక స్టార్ అనేది చనిపోవాలి అంటే దానికి కొంత సైజ్ అనేది ఉంటుంది అన్నమాట. క్లియర్. అంటే అట్లీస్ట్ చూస్తే మనం దాని మాస్ అనేది, ఆ స్టార్ యొక్క మాస్ అనేది జనరల్ సన్ కంటే 0.8 టైమ్స్ మాస్లో ఉండాలి. 0.8 to 8 టైమ్స్ మాస్ ఉంటే అది ఖచ్చితంగా డైయింగ్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. క్లియర్. అంటే టైం అవుతున్న కొద్దీ అది చనిపోతుంది. ఓకేనా. అయితే స్టార్స్ డెత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ షాట్లో తేలిపోదమ్మా. అది సింగిల్ షాట్ కాకుండా అట్లా కంటిన్యూస్ సిరీస్ కింద అవుతుంది అన్నమాట. అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, ఒక డైయింగ్ స్టార్ అనేది తన ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో, ఔటర్ లేయర్ ఏదైతే ఉందో అది లేయర్స్లా పంపించుకుంటూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది అన్నమాట. సో డైయింగ్ స్టార్ అంటే ఏంటి, మెయిన్ స్టార్స్లో ఫ్యూయల్ అనేది ఉంటుంది. ఏ ఫ్యూయల్ ఉంటుందమ్మా, హీలియం అనే ఫ్యూయల్ ఉంటుంది. అది రప్చర్ అవడంతో లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. ఈ హీలియం ఏదైతే ఉందో ఆ హీలియంని ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ హీలియం ఎప్పుడైతే ఫ్యూయల్ అయిపోతూ వస్తుందో స్టార్ అనేది చనిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టార్ దగ్గర ఉన్న ఔటర్ లేయర్ని ఏం చేస్తుంది, అది ఎక్స్పాండ్ చేస్తుంది. క్లియర్. ఔటర్ లేయర్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఆ తర్వాత తన కోర్ పార్ట్ ఏదైతే ఉందో కోర్ పార్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది. క్లియర్. కోర్ పార్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కోర్ పార్ట్ని దగ్గరికి వస్తుంది, ఔటర్ లేయర్ని మాత్రం డిస్టెన్స్లో పంపిస్తుంది. ఓకేనా. దాన్నే ఎక్స్పాండ్ అని అంటాము. అట్లా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఔటర్ లేయర్ క్రియేట్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తుంది. కోర్ మరింత కాన్సన్ట్రేషన్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్యూయల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతూ వస్తుందో అది మరింత కాన్సన్ట్రేషన్గా తయారవుతుంది. లైట్ని ఎమిట్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్గా తయారవుతుంది అన్నమాట. అలా కంటిన్యూస్గా అది ఎట్లా తయారవుతుందో చూడండమ్మా. అది అట్ లాస్ట్ చిన్న డాట్ అయిపోతుంది. దాని చుట్టూ మాత్రం ఎంతవరకు రిలీజ్ చేసినవి సర్కిల్స్ అనేవి చూడండి ఇట్లాగా. క్లియర్. ఔటర్ లేయర్స్ అనేవి కూడా అన్నీ కూడా ఇలాగా ఔటర్ లేయర్స్ అలా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు పెద్దగా ఉన్న బ్లూ అనేది దీన్ని కోర్ పార్ట్లా చూస్తే సర్కిల్స్లా రిలీజ్ చేసుకుంటూ అది కోర్ పార్ట్ అనేది కాన్సన్ట్రేషన్ అయి చాలా చిన్నది అయిపోతుంది. అండ్ అట్ ద లాస్ట్ అది ఏమైపోతుంది, ఒక వైట్ డ్వార్ఫ్లా తయారవుతుంది. ఆ వైట్ డ్వార్ఫ్లో కూడా ఫ్యూయల్ ఎప్పుడైతే అయిపోతుందో, కూల్ డౌన్ అయిపోతుందో అప్పుడు అది ఒక బ్లాక్ డ్వార్ఫ్లా తయారవుద్ది. ఓకేనా. బ్లాక్ డ్వార్ఫ్లా తయారవుతుంది. ఓకేనా. ఇప్పుడు మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది వాటిని నీట్గా ఫోటో కూడా తీయడం జరిగింది అని చూస్తాము అన్నమాట. క్లియర్. సో అందుకనే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఇన్ని ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని మనం చూస్తాము. క్లియర్. సో ఇప్పుడు మనకి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది కేవలం ఇదే కాదు, మరొక ఎగ్జో ప్లానెట్ని కూడా చూసింది. సార్ ఏంటది ఎగ్జో ప్లానెట్ అంటే ఏంటి, మన సోలార్ సిస్టమ్ కాకుండా అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ ఒక ప్లానెట్ ఉంటే దాన్ని ఎగ్జో ప్లానెట్ అంటాం. ఆ ఎగ్జో ప్లానెట్ కూడా ఒక స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒక స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే మీరు చూస్తే ఆ ఎగ్జో ప్లానెట్ ఏంటమ్మా, వాస్ప్ 96b అని చూస్తాము. వాస్ప్ 96b అనేది చూస్తాం. ఇది ఒక ఎగ్జో ప్లానెట్ అన్నమాట. క్లియర్. సో అయితే ఇది ఒక స్టార్ చుట్టూ తిరుగుతుందన్నాను కదా, ఆ స్టార్ పేరు వాస్ప్ 96. ఓకే. స్టార్ పేరు 96.
ఆ స్టార్ చుట్టూ తిరిగే ఈ ఎగ్జో ప్లానెట్ అంటే సన్ అనేది స్టారా, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందా, అలాగా వ్యాస్ప్ 96 చుట్టూ వ్యాస్ప్ 96b అనే ఎగ్జో ప్లానెట్ తిరుగుతుంది అన్నమాట. క్లియర్. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఈ స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్తో జనరల్గా ఏంటి, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది ఇక్కడ ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నారు. ఈ 96b మీద కాస్త అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ కనిపించినట్టు, ఒక కొత్త గ్యాస్ ఐటమ్ కనిపించినట్టు వీళ్ళకి అబ్జర్వ్ అయ్యింది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా మనం చూస్తాము, ఇది లైఫ్ని హోల్డ్ చేస్తుంది. వాటర్ వేపర్ని, హైడ్రోకార్బన్స్ని, మీథేన్స్ని అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చూస్తుంది. అండ్ ఇదే కాదు, ఎర్త్ దగ్గరలో కాస్త హ్యాబిటబుల్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఆ హ్యాబిటబుల్ జోన్స్ అనేవి చూస్తే అక్కడ లైఫ్ ఏదైనా ఉందేమో అని మన వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. క్లియర్. హ్యాబిటబుల్ జోన్స్ అంటే విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ లివింగ్ అని చూస్తాము. ఉండడానికి అనువుగా ఎర్త్ లాగా ఉంటే దాన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటాము. ఓకేనా. సో అదమ్మా, ఇవన్నీ కూడా మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఇవి కనిపెట్టింది అని మనం చూస్తాము. క్లియర్. సో ఇది ఆర్టికల్. చూశారు కదమ్మా, మనమంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. సో ఒక్కసారి క్వశ్చన్ ట్యాకిల్ చేద్దాం. చూడండమ్మా, క్వశ్చన్ చూడండమ్మా. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనకి ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేవి చూపించింది అండ్ లాట్స్ టు కమ్ అని కూడా చూస్తాము. ఎక్స్ప్లెయిన్ అన్నారు కదా. సో ఇంట్రడక్షన్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎర్లియర్గా ఉన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ని రీప్లేస్ చేయడం జరిగింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ని రీప్లేస్ చేశారు. ఇది 2021లో లాంచ్ అయింది. రీసెంట్గా పిక్చర్స్ కూడా పంపించింది అని మనం చూస్తాము. ఓకేనా. రీసెంట్గా పిక్చర్స్ కూడా పంపించింది. హబుల్ స్పేస్లో కేవలం ఐస్కి కనిపించే లైట్స్ మాత్రమే చూస్తే, ఇప్పుడు జనరల్గా మనం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కూడా చూస్తాము. ఇన్ఫ్రారెడ్ లైట్ ఎమిషన్స్ కూడా మనం చూడడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అది ఇంట్రడక్షన్ కింద చూస్తాము. అండ్ ఆ తర్వాత బాడీ అనేది పెట్టండి అమ్మా. బాడీలో ఇది ప్రామిసింగ్ రిజల్ట్స్ అన్నాం కదా. సో ఎట్లా చెప్తారంటే, ప్రైమరీ మిర్రర్స్ అనేవి 6.5 మీటర్స్ ఉన్నది. అండ్ పిక్చర్స్ అనేవి ఒకప్పుడు ఈవెన్ హబుల్ స్పేస్లో కూడా చూస్తే అదొక డాట్లా కనిపించేది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చాలా నీట్ పిక్చరైజేషన్ అనేది ఉంది అని మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఆ విధమైన అడ్వాంటేజ్ ఉంది అని బాడీలో రాస్తారు. అండ్ ఆ తర్వాత ఇది ఎక్కడమ్మా అబ్జర్వ్ చేసిందని చూస్తాము. దట్ ఈజ్ స్మాక్స్ 0723 గెలాక్సీ స్టార్స్. ఓకేనా. గెలాక్సీ క్లస్టర్ని ఇది అబ్జర్వ్ చేసింది అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇట్ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఏంటమ్మిది? దట్ ఈస్ కాల్డ్ మైక్రో లెన్సింగ్ అని చూస్తాము. క్లియర్. మైక్రో లెన్సింగ్ అని అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డెత్ ఆఫ్ ది స్టార్ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. డెత్ ఆఫ్ ది స్టార్ కూడా ఏ విధంగా జరుగుతుందో చూసాం కదా. అండ్ అదే కాదు, ఇది చూడండి ఇక్కడ వ్యాస్ప్ 96b అయినా ఒక ఎగ్జో ప్లానెట్ను కూడా ఇది స్టడీ చేసింది. అక్కడ వాటర్ వేపర్, మీథేన్ ఎమిషన్స్ కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాం అని చెప్తారనమాట. రైట్. సో ఈ విధంగా చెప్తారు. అండ్ యట్ టు కమ్లో, ఓకే, సో ఇంకా లాట్స్ టు కమ్లో ఏం చెప్తారంటే, దీని మెయిన్ గోల్స్ ఏంటమ్మా, గ్యాలాక్సీస్ని అబ్జర్వ్ చేయడం, మరింత ఎక్కువ గ్యాలాక్సీస్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ ఆ తర్వాత హ్యూమన్ లైఫ్ అనేది మరింకేమైనా ప్లానెట్లో ఉందో కూడా చెప్పాలి. అండ్ ఆ తర్వాత ఫ్యూచర్ స్పేస్ టెలిస్కోప్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయాలో కూడా ఇది చెప్పాలి అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఏం రాస్తారు, కన్క్లూషన్ రాస్తారు బ్యూటిఫుల్గా. ఏంటని, మనం ఫస్ట్ టైం 1609లో గెలీలియో గారు కనిపెట్టిన టెలిస్కోప్ అనేది ఎంత రివల్యూషనైజ్ చేసిందో, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఇప్పుడు ఆస్ట్రానమీలో అంతే రివల్యూషనైజ్ చేసింది అని మనం రాస్తే కన్క్లూషన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే.
సో చూడండమ్మా, మన ఆర్టికల్ 1 అతను చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారా అని అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఆన్సర్ అనేది రాయండమ్మా, ఐ విల్ డూ ది కరెక్షన్స్ ఫర్ ఇట్. ఓకే, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్టార్ట్ చేస్తున్నాం. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎప్పుడు? వీకెండ్స్లో. క్లియర్? సో వీకెండ్స్లో మనం ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు మండే టు ఫ్రైడే మీరు బిజీగా ఉంటారు, సాటర్డే సండే ఇవి కంప్లీట్ చేస్తారు అనమాట, రైట్? సో మీ గురించి డెడికేటెడ్గా మనం కొత్త బ్యాచెస్ అనేవి 1st ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నాము. 1st ఆగస్ట్ నుంచి. సో ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మనం క్లియర్ చేస్తారు. క్లియర్? అండ్ జనరల్ స్టడీస్ చూడండి, బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, సీసెట్ కవర్ అవుతుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా కంప్లీట్గా క్లియర్ అవుతుంది అనమాట. క్లియర్? లేదు అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది 20,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఐబీపీఎస్ కూడా మీకు కవర్ అవుతుంది. క్లియర్? సో ఈ విధంగా మీరు చూసుకుంటే టోటల్గా కాంప్రహెన్సివ్గా మీకు అన్నీ కూడా కవర్ అవుతాయమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. మీ యాస్పిరేషన్ గోల్స్ ఏవైతే ఉండి బట్ బికాస్ ఆఫ్ కొన్ని కండిషన్స్ వలన మీరు వేరే ఫీల్డ్కి వెళ్ళాలి వచ్చిందో, మళ్ళీ ఇప్పుడు ఈ గోల్ అనేది పర్స్యూ చేయడానికి మీకు ఇది ఇంపార్టెంట్ టైం అమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు కోర్సెస్ అన్నీ కూడా టోటల్గా కవర్ అవుతాయి. నో నీడ్ టు వరీ. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు మీరు అండ్ సబ్స్క్రిప్షన్ అనేది చేయొచ్చమ్మా. కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కే కాదమ్మా, ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి ఇక్కడ మనం డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ఆర్ట్ ఆఫ్ రివిజన్ మనకి ఉంటుంది. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఎన్సీఆర్టీస్ నుంచి కవర్ అవుతుంది, టెస్ట్ మాడ్యూల్స్ కవర్ అవుతుంది, డిస్కషన్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ అండ్ సో దాంతో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉంటుంది అనమాట. సెకండ్ ఇయర్ చూడండి, ఆప్షనల్ ప్లస్ సీసెట్ కవర్ అవుతుంది. థర్డ్ ఇయర్లో మీరు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవుతారు. క్లియర్? సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనకి టోటల్గా ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. చూడమ్మా, ఇనాగరల్ ఫీజు కింద కేవలం 3,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. 3 ఇయర్స్ కూడా మీరు మంత్లీ 3,000 పెట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్.